జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయన కంపెనీలు, సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు కొనసాగిస్తోంది. అటు ఎంఆర్ కేసులో పెద్దల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కోనేరు ప్రసాద్, టి రంగారావులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. మంగళవారం బంజారాహిల్స్లోని ట్రైమాక్స్ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు మరిన్ని వివరాలు సేకరించారు. చెన్నైలో ఇప్పటికే సోదాలు చేసిన వీరు ఈ కంపెనీకి చెందిన ఇతర కార్యాలయాల్లోనూ తనిఖీలకు శ్రీకారం చుట్టారు. అలాగే యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులను తమ కార్యాలయానికి పిలిపించి జగన్ పెట్టుబడులు పెట్టిన డైరెక్టర్ల ఖాతాల వివరాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యే సమయానికి ప్రధాన నిందితుడు సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య మాత్రమే. అయితే ఇంకా గుర్తించని నిందితులు ఉన్నారని తెలుస్తోంది. ఏపీఐఏసీ సలహాదారు కేవీపీ బంధువైన పార్థసారథి ఇంటిపైన అధికారులు దాడులు జరిపారు. గుట్టు చప్పుడు కాకుండా అమెరికా చెక్కేసిన స్టైలిష్ హోమ్ డైరెక్టర్ రంగారావును వెనక్కి రప్పించి ఆయన ఇంటి నుంచి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.